ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. మనం ఇదొక్కటి తిన్నామంటే స్టమక్ ఫుల్ అయిపోతుంది. గార్లిక్ ఫస్ట్ మనం ఆయిల్లో వేయించాలి. ఇంకా నేను మెత్తగా పేస్ట్లా కూడా వేసుకోవచ్చు. నేను నాకు ఇలానే ఇష్టమని ఇలా వేసుకున్నాను. దాంట్లో కొంచెము ఇది చిల్లీ ఫ్లేక్స్, బటర్, ఆరిగానో కూడా వేసుకున్నాను. నేను ఇది పిజ్జా చేశాను కదా, దానికి అవన్నీ మిగిలిపోయినాయి. సో నేను ఈరోజు మార్నింగ్ ఇలా బ్రేక్ఫాస్ట్ తినాలనిపించి చేస్తున్నాను. గార్లిక్ బ్రెడ్ బాగుంటుంది, చీజీ గార్లిక్ బ్రెడ్. దాంట్లో మనము ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలానే దానిపైన చీజ్, స్వీట్ కార్న్, పెప్పర్, ఆరిగానో అన్నీ వేసుకొని మనం ప్యాన్ పైన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక స్లైస్ తీసుకొని దాన్ని కూడా సేమ్ చేసుకొని దాన్ని ఈ బ్రెడ్ దానిపైన ఫ్లిప్ చేసేసి 2 సైడ్స్ బటర్ వేసి రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్. ఒక్కటి తింటే స్టమక్ ఫుల్ అయిపోతుంది, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈజీ బ్రేక్ఫాస్ట్. గార్లిక్ చాలా మంచిదండి హెల్త్కి, హార్ట్ డిసీజెస్కి, వెయిట్ లాస్కి అన్నిటికీ మంచిది. గార్లిక్ డైలీ యాడ్ చేసుకోండి మీ లైఫ్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఈజీ బ్రేక్ఫాస్ట్ ఐడియా కావాలంటే, దేనిపైన కావాలో, ఏ ఐటమ్స్తో కావాలో నాకు మెసేజ్ చేయండి, నేను చేస్తాను. ఇలా దీనికి కూడా అన్ని చీజ్ ఒకటి స్ప్రెడ్ చేసుకొని దానిపైన ఫ్లిప్ చేయండి. బాగుంటుంది, టేస్ట్ క్రిస్పీగా ఉంటుంది. మనం బటర్తో రోస్ట్ చేసుకున్నాం కాబట్టి. ఆనియన్ రోటీ పచ్చడి చాలా వైరల్ అయిందండి నా ఛానల్లో. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. అది టేస్ట్ చేశానంటే మళ్ళీ మీరు నాకు మెసేజ్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. మళ్ళీ బ్యాక్ సైడ్కి ఒకసారి కాల్చుకొని క్రిస్పీగా ఉంటుందండి. పైన లోపల చీజీగా మెల్ట్ అయిపోయి టేస్టీగా ఉంటుంది. మనం ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని కట్ చేసుకొని తింటే బాగుంటుంది. క్రిస్పీగా ఎలా కట్ అవుతుంది చూడండి, క్రిస్పీగా ఉంటుంది. మీకు కనిపించడానికి నేను అలా కట్ చేశాను. చీజ్ ఎలా ఉంటుంది మెల్ట్ అయిపోయి అని చెప్పేసి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, డిఫరెంట్ రెసిపీ.